హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు మనం మేనిఫెస్టేషన్లో ప్రతిరోజు యూజ్ చేసే అఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు, మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు అఫర్మేషన్స్ అంటే ఏంటివి, అసలు అఫర్మేషన్స్ యూజ్ చేస్తే నిజం అవుతాయా, ఇవి రోజు చేయడం వల్ల ఏం జరుగుతుంది, వాటికి ఏమైనా శక్తి ఉందా, మ్యాజిక్ ఇవేమైనా మ్యాజిక్ వర్డ్సా, ఇలాంటి డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. అవన్నీ ఈరోజు క్లారిఫై చేసుకుందాం. వీడియోలో చివరి వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటివి? మనం మన మనసులో పదే పదే తలుచుకునే ఒక దృఢమైన వాక్యాలు, పాజిటివ్ వాక్యాలను అఫర్మేషన్స్ అంటారు. ఈ అఫర్మేషన్ ఏదైతే మనం చెప్పుకుంటామో మన ఇన్నర్ లోకి ప్రవేశించి మనకు కావాల్సింది ఏదైనా కావచ్చు, మన దృఢ నమ్మకాలు ఉంటాయి కదా, సంపద గురించి కావచ్చు, దేని గురించి అయినా, హెల్త్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, కెరీర్ గురించి కావచ్చు, దేని గురించి అయినా కావచ్చు, దాన్ని నిజం చేయడానికి మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఇది రీప్రోగ్రామింగ్ చేస్తాయన్నమాట. ఈ అఫర్మేషన్స్ అనేటివి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే నెగటివ్ ప్యాటర్న్ ఏదైతే బ్లాక్స్ ఉంటాయో అవన్నీ రిమూవ్ చేసి అందులో పాజిటివిటీని, మనకు కావాలనుకున్న దాన్ని మనం పదే పదే అనుకోవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ లో అది స్టోర్ అయ్యి తొందరగా మన ముందుకు అట్రాక్ట్ అనేది అవుతుంది యూనివర్స్ నుంచి. ఈ అఫర్మేషన్స్ చేయడం వల్ల మన డ్రీమ్స్ నిజం అవుతాయా అంటే నిజం అవుతాయి. ఎందుకంటే పదే పదే మనము పాజిటివిటీ, ఒక పాజిటివ్ వేలో మనకు కావాల్సిన దాని మీదనే మనం మన ఆలోచనలను పెడతాము. మన ఆలోచనలు ఎప్పుడైతే దాని మీదే ఫోకస్ గా మన గోల్ మీదే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో అదే ఫీడ్ అయిపోతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో పాజిటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మనం తొందరగా దాన్ని అట్రాక్ట్ చేస్తాము. యూనివర్స్ అనేది తొందరగా తీసుకొస్తుంది మన దగ్గరికి. ఓకే, అండ్ ఇది ఏదైనా కావచ్చు, మీ ధనము, సంపద, వెల్త్, హెల్త్, కెరీర్, రిలేషన్షిప్, ఏదైనా కావచ్చు, తొందరగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అఫర్మేషన్స్ ని యూజ్ చేసి. డైలీ మార్నింగ్, ఈవినింగ్ అంటే నైట్ ఒక 5 times లేదా 7 times 11 times మనం పదే పదే మన మనసులో అనుకున్నామంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది. ఆ ప్యాటర్న్స్ అనేవి, నెగిటివిటీ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయ్యి అందులో మనకు కావాల్సిన పాజిటివ్ ప్యాటర్న్స్ అనేవి మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్ కి అందిస్తుంది. టోటల్ గా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది ఈ అఫర్మేషన్ అనేది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కి DM చేయండి ఏవైనా డౌట్ ఉంటే. అండ్ మనీ మెడిటేషన్ లో జాయిన్ అవ్వాలి అంటే ఇన్స్టాగ్రామ్ కి DM చేయండి, డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను. థ్యాంక్ యూ.